మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ప్రభుత్వం. మహిళలు ప్రయాణించే ప్రతి బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అనే నిర్ణయం అయితే తీసుకున్నారట. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్న నేపథ్యంలో రద్దీ అయితే పెరుగుతోంది. మహిళల భద్రత దృష్ట్యా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అనేది మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. ఈ పథకంపై రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హోంమంత్రి అనిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయ్యారు. రవాణా శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, అలాగే ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఉపసంఘం గతంలో కర్ణాటక రాష్ట్రంలో పథకం అమలు తీరును పరిశీలించింది. అక్కడ గమనించిన అంశాలు ఇక్కడ పథకం ఎలా అమలు చేయవచ్చు అనే దాన్ని సూచిస్తూ నివేదిక రూపొందించింది. రవాణా శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండేకు ఈ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు అందించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో తిరిగే సిటీ బస్సులు ఇవన్నిటిలో కూడా మహిళలు ఎక్కువ ప్రయాణం చేస్తారు కాబట్టి ఇందులో సీసీ కెమెరాలు కంపల్సరీ. అయితే అంతర్రాష్ట్ర సర్వీసులుగా అంటే తిరుపతి కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ ఇలాంటి వాటివి ఇక్కడ తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తింపచేయాలా వద్దా అనే నిర్ణయాన్ని మంత్రిమండలికి వదిలేశారట. తిరుపతి, తిరుమల మధ్య తిరిగే సప్తగిరి ఘాట్ సర్వీసుల్లో ఈ పథకం వర్తించదు. ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. అంటే ఎక్కువ తిరుపతి నుంచి దిగిన తర్వాత తిరుమల కొండ మీదకి వెళ్తారు కదా, ఒక రకంగా అది కూడా మన రాష్ట్రమే. కానీ ఈ పథకం అంటే మహిళలకి ఆ బస్సుల్లో అయితే మాత్రం ఈ పథకం వర్తించదు. అక్కడ డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అది పుణ్యక్షేత్రానికి వెళ్ళే బస్సులు కాబట్టి ఇంకా అది కూడా ఫ్రీ పెడితే ఆ బస్సులు అసలు ఖాళీ ఉండవు, రద్దీ మామూలుగా ఉండదు. అక్కడ చాలామంది ఉపాధి కోల్పోతారు. అక్కడ చాలామంది జీపులు, ఆటోలు, ట్యాక్సీలు అక్కడ కొండను నమ్ముకొని బతుకుతున్నారు. ఇప్పుడు కనుక అక్కడ తిరుమల నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి తిరుమలకి ఉచిత బస్సు ప్రయాణం కనుక పెట్టారంటే ఎవ్వరు వాడి జోరుకి వెళ్తారు. కాకపోతే తగ్గిపోద్ది చాలా వరకు, వాళ్ళ ఉపాధి కూడా కోల్పోతారు. కారణం ఏదైనా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, తిరుమల నుంచి తిరుపతి, తిరుపతి నుంచి తిరుమల బస్సుల్లో అయితే మాత్రం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు.